నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్పా పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, రేపటి రోజు చాలా చాలా వైశిష్ట్యం కలిగినటువంటి రోజు. అటు భాను సప్తమి, అలాగే శబరి జయంతి. భక్తికి ప్రతిరూపం శబరి. అసలు ఆవిడ గురించి అసలు రామాయణంలో ప్రతి క్యారెక్టర్ కూడా అంత వైశిష్ట్యం కలిగి ఉంటుంది. ప్రతి క్యారెక్టర్ మనకి చెప్తూ ఉంటుంది ఏం చెయ్యాలి, ఎలా నడవాలి, ఎలా నడుచుకోవాలి అనేది ప్రతి క్యారెక్టర్ చెప్తుంది. ఈ క్యారెక్టర్ నుంచి ఏమి మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం, మందర నుంచి అసూయని ఎలా పెంపొందించుకోకూడదో చెప్తుంది మందర. త్రిజట ఎలా సహాయపడాలో ఒకరికి ఆ కష్టంలో ఉన్నప్పుడు త్రిజట చెప్తుంది. శబరి భక్తికి ఇంకా మారు పేరు, అందులో ఇంకా సందేహమే లేదు. రాముడుకు అంతలా ఎవరుండగలరక్క? ప్రతిరోజు ఫ్రెష్ గా పళ్ళు తీసుకొచ్చి ఈ రోజు వస్తాడు 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 అని రామచంద్రమూర్తి కోసం అంతలా ఎదురు చూసినటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి శబరి జయంతి అని చదివినప్పుడు ఖచ్చితంగా ఆ తల్లి గురించి మాట్లాడుకోవాలి అని అనిపించింది. అంతకు ముందు కూడా ఒకరినిద్దరిని అడిగినప్పుడు మాకు ఇది తెలియదు, అది ఏంటి అని అనడం, అది అట్లా డివియేట్ అవ్వటం, బట్ ఎండ్ ఆఫ్ ది డే చెప్పటం, చెయ్యాలి, ఆవిడ గురించి చెప్పాలి అని నాకు చెప్పటం, మీరు ఇక్కడే ఉండటం అంతా చెప్పండి అక్క. రాముని కటాక్షం. ఖచ్చితంగా శ్రీరామచంద్రమూర్తి భక్తి గురించి చెప్పాలి అని అన్నప్పుడు భక్తి ఎలా ఉండాలి, ఏ రకంగా మనము ఉంటే స్వామికి నచ్చుతుంది అని అంటే గనక మనల్ని మనం సమర్పించుకోవడం. మనల్ని మనం ఎలా సమర్పించుకోవాలి అని అంటే భగవంతుడు మనము వేరు కాదు, అయినా మనము ఒకటే అన్న భావన మనకి రావాలి. అలాంటప్పుడు వచ్చినప్పుడు ఏ జీవిని మనం బాధ పెట్టాం, ఏ మనిషిని మనం బాధ పెట్టాం. వాళ్ళు చేస్తున్న పని కరెక్టేనేమో అనే క్వశ్చన్ మార్క్ ఎప్పుడైతే మన మనసులో వస్తుందో అవతల వాళ్ళు చేసే పనిని మనం ఎప్పుడు విమర్శించలేము అసలు. అలాంటప్పుడు మనకి నిజంగా చెప్పాలి అని అంటే అంత ముదుసలి అయి ఉండి కూడా, అంటే చాలా ఏజ్ అయిపోయింది ఆవిడకి, కృష్ణారామ అనుకుంటూ మామూలుగా కూర్చోవచ్చు, కానీ అలా కాదు. శ్రీరామచంద్రుడు వస్తే తప్పకుండా ఈ పళ్ళు పెట్టాలి అని చెప్పి ప్రత్యేకంగా ప్రతిరోజు తెచ్చి పెట్టుకోవడము. ఆయన వాళ్ళు వస్తారు అనేది ఎప్పుడు కూడా హోప్ కోల్పోకుండా. అంటే మనకి భక్తికి ఏం కావాలి అని అంటే చాలా చేసామండి మేము, నేను ఏదైనా రెమెడీ చెప్తున్నా, లేకపోతే ఏదైనా పూజ చెప్తున్నా, చాలా చేసామండి, ఇంకా మేము చేసి విసిగిపోయాం అనే మాట నేను వింటూ ఉంటాను. అలాంటి విసుగు అనేది ఉండకూడదు మనకి భక్తి విషయంలో, నమ్మకం విషయంలో. చిత్తశుద్ధి ఉండాలి కదా. ఎప్పుడైనా మన కర్మ పరిపక్వం అవుతూనే భగవంతుడు ఇట్లా వచ్చేస్తాడు అని చెప్పేది మనకు అర్థమవుతుంది అనమాట. కర్మ పరిపక్వం అవ్వాలి, అంతేనా కదా. కాబట్టి అలా ఆ భగవంతుడే నడిచొచ్చి భక్తురాల దగ్గరికి వచ్చాడు అని అంటే రామాయణంలో మనకి అది కనపడుతుంది. రామాయణంలో నువ్వన్నట్టుగా స్నేహం అంటే గుహుడిని ఖచ్చితంగా కదా. అలా ప్రతిదీ కూడా ప్రతి పాత్ర మనకి నేర్పిస్తుంది, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని చెప్పి నేర్పిస్తుంది. సుగ్రీవుడితో చేసిన స్నేహం కూడా అలాగే నలుగురిలో ఉత్తిగా నవ్వకూడదు, రకరకాలు తీసుకుంటారు కదా. ఉత్తిగా నవ్వామనుకో రకరకాలుగా తీసుకుంటారు. సీతమ్మ తల్లిట ఏదో నవ్వొచ్చి లక్ష్మణుడు నవ్వుకున్నట్ట, ఒక నవ్వుకున్నప్పుడు సీతమ్మవారు చూసి ఏంటి నా గురించే నవ్వుకుంటున్నట్టున్నాడు, ఇంతసే రావణుడి దగ్గర ఉంది అగ్ని పరీక్ష చేసి చివరికి ఇప్పుడు అయింది ఈవిడికి పట్టాభిషేకం అని నవ్వుకున్నాడా అని ఆవిడ అనుకుందట. అలాగే ఆంజనేయ స్వామి అనుకున్నట్ట, ఇదేమిటి నేను స్వామివారి ముత్యాలు దండిస్తే కొరికానని చెప్పి నవ్వుకున్నట్టున్నాడు నా గురించి అని నవ్వుకి. రామచంద్రమూర్తి ఏమనుకోలేదు, సర్వజ్ఞుడు కదా ఆయన. మిగతా వీళ్ళందరూ అనుకుంటూ ఉంటే ఆయనకి స్ఫురణ తెలిసిపోతుంది కదా, ఆయనకి అందరు అనుకుంటున్నారు అని చెప్పి శ్రీరాములు వారు పిలిచి ఏంటి లక్ష్మణ అలా నవ్వుకున్నావు అని అంటే, లేదన్నయ్య, ఇన్నేళ్ల నుంచి నిద్ర రాలేదు కదా, పట్టాభిషేకం అయిపోయిన వెంటనే ఆవలింతలు ఆగట్లేదు, అది నవ్వొచ్చింది నాకు అని అన్నాడు. అంటే నలుగురిలో ఉన్నప్పుడు కూడా నన్ను నవ్వకూడదు అనమాట చెప్పటమే. అది అలా ప్రతిదీ కూడా మనకి నేర్పిస్తుంది అని చెప్పుకోవచ్చు. అది కథగానే చెప్పండి లేకపోతే కల్పితంగానే చెప్పండి, కానీ రామాయణం అనేది
మనకి ఒక జీవన విధానం ఖచ్చితంగా. అంతే. ఇంకా కల్పితం ఆ. అనుకున్న వాళ్ళు ఇంకా వాళ్ళకంటే అదే ఎవరు ప్రాజ్ఞులు. నిజంగా అనుకున్న ఒకవేళ కల్పితం అనుకున్న జీవన విధానమే, జీవన ఇంకా ఇలా విధానమే. జీవించండి అని చెప్పడమే అన్నమాట. కల్పితం అన్న వాళ్ళకు నమస్కారం అది తప్ప ఇంక మనం ఏం మనం చేయలేం ఏం వాళ్ళని. రైట్ అక్క. కాబట్టి అలా రామాయణంలో మనకి అత్యంత ప్రాముఖ్యమైన పాత్ర, చిన్నదైనా కూడా మనకి ఎంతో నేర్పించే పాత్ర శబరిది అని అనుకోవచ్చు. అలాగే మనకి శబరి ఆవిడ అమ్మవారి కిందకే మనం అనుకోవాలి. ఆవిడ కేరళలో ఉండేవారు అని చెప్పి ప్రతీతి అనమాట. అయితే ఆవిడది ఇంకోటి ఏంటంటే నాకు అనిపిస్తుంది, ఎంగిలి సైతం తిన్నాడే భగవంతుడు. భక్తి. ఉచ్చిష్టము అనేది అసలు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆయన ఆలోచించడే అని అనిపిస్తుంది అనమాట. భక్తిని చూస్తాడు. అంతే కదా, భక్తే చూస్తాడు. చూడు మనకి పాటలో వస్తుంది చూడు, నీళ్లు తెద్దామంటే చేప ఎంగిల్ అంటుంది, పూలు తెద్దామంటే తుమ్మెద ఎంగిల్ అంటుంది అనే పాట ఉంటుంది శివుడి మీద. ఏమి ఇవ్వాలి నీకు, ఎంగిల్ కాంది ఏదీ లేదు ఇందులో అని చెప్పి. కాబట్టి అలా పళ్ళు ఆవిడ ప్రేమ చూడు, అంటే తీపి అనేదే తినాలి, పులుపు అనేది స్వామి తినకూడదు, అంటకూడదు, అసలు ఆయన దాన్ని ఎక్స్పీరియన్స్ కూడా చేయకూడదు అనేది అనమాట. బిడ్డలా చూసింది అక్క కదా. మన పిల్లలకి మనం ఎలా పెట్టుకుంటాం, నోట్లో ఉన్నది కూడా పెట్టేస్తూ ఉంటాం. ఆవిడ పెట్టడం ఒకటి, భగవంతుడు అయ్యుండి కూడా స్వీకరించడం అనేది అది భగవంతుడు కదా అని అనిపిస్తుంది మనకి. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ మనం భక్తి అనేది ఎలా పెంపొందించుకోవాలి అని అంటే, స్వామికి మనం ఇలా చేస్తే బాగుంటుంది కదా, ఈ పూలు పెట్టుకుంటే బాగుంటుంది కదా, ఈ అలంకరణలన్నీ అవసరమా అని అంటారు. అలా కాదు, మనం అలంకరించుకుంటున్నప్పుడు వాళ్ళకు కూడా మనం అలంకరించుకొని మనం సంతోషపడడానికే. అది హుందాతనం చూపిస్తున్నామా లేకపోతే పోకడలకి పోతున్నామా అది కాదు. నేనేదో అప్పు చేసేసి అన్ని కొనేసేయండి అని నేను చెప్పట్లేదు. ఉన్నంత దాంట్లో ఇవాళ మీకు పని అయింది, దేవుడి రూమ్ లో ఒక 2 కొత్త కుందులు కొందాం, స్వామికి చక్కగా దీపం పెట్టి వెలుగుతూ ఉంటే ఆనందిద్దాం అని నేను అనుకుంటాను. అలాంటి భావన ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం అంతే. కాబట్టి అలా మనం పోకడలకి పోకుండా అనేది కాకుండా స్వామికి ఎలా అర్పించాలి అనేది శబరి దగ్గరే నేర్చుకోవాలి అనేది నా అభిమతం. అయితే ఎలా అయితే శబరి జయంతి నాడు మనం మాట్లాడుకుంటున్నామో, శబరి కల్చర్ అని, శబరి కల్ట్ అని అనుకుంటారు. ఆ టైంలో ఏ పని చేసినా కూడా అయిపోతుంది అని చెప్పి అంటే కేరళ సైడ్ వాళ్ళు అనుకుంటారు అనమాట. అలా అనుకునే టైం ఏదన్నా ఉంది, మీకు ఏదైనా పని ఉంది అర్జెంటుగా చేయాల్సి వచ్చింది, మంచి రోజా కాదా అనేది మీరు తటపటాయిస్తున్నారు. మరి నాకు కూడా ఈ బాధ వచ్చింది, సోమవారం రోజు ఒక పని చేయాల్సి వచ్చింది. అయితే అప్పుడు నాకు అనిపించింది అనమాట, అరే నేను సోమవారం రోజు చెయ్యాలి కదా, మరి అన్నీ చూస్తే బ్యాక్ టు బ్యాక్ యమగంట కాలాలు ఇవే ఉన్నాయన్నమాట అన్నీ కూడా. ఎక్కడ సోమవారం చాలా కష్టంగా అనిపించింది. ఎలా అని అనుకుంటున్నప్పుడు నాకు ఈ దారి దొరికింది ఇప్పుడు అని అనిపిస్తుంది. అలా మనం ఎప్పుడైనా కూడా ఏదైనా అర్జెంట్ పని చేయాల్సి వచ్చింది, మనకి మంచా కాదా అనేది చూసుకోవడానికి వీల్లేదు, అసలు తెలియదు, ఎలా చూడాలో తెలియదు, క్యాలెండర్ కూడా మనకు అర్థం కాని వాళ్ళు కూడా ఉన్నారు. అలా అనుకుంటే ఏ టైం అని అంటే ముందు 11:55 నుంచి 11:59 వరకు, అలాగే 12 నుంచి మళ్ళీ 12:05 వరకు. అంటే మధ్యలో 11:59 నుంచి 12 అవుతూ ఉంటుంది చూసావా, ఆ ఒక్క 1 మినిట్ వదిలేసేయాలన్నమాట మనం. అంటే మారుతూ ఉంటుంది కాబట్టి సంఖ్య వదిలేయమన్నారు. 11:55 నుంచి 11:59 వరకు, అలాగే 12 నుంచి 12:05 వరకు. ఈ సమయం అనేది చాలా ఇంపార్టెంట్. ఏ పని చేసినా కూడా తప్పకుండా సక్సెస్ అవుతుంది అని మనం చెప్పుకోవచ్చు అనమాట. మంచి ఒక ఆస్పిషియస్ టైమ్ గా చెప్పుకోవచ్చు. చాలా మంది మలయాళీలకి ఇది తెలిసే ఉంటుంది, కేరళ సైడ్ చాలా మంది ఫాలో అవుతారు దీన్ని. అందుకే శబరి కల్ట్ లో ఉన్న వాళ్ళు డెఫినెట్ గా ఇది ఫాలో చేస్తారు. అందుకే శబరిమలై అని కూడా వచ్చింది. అక్కడే ఉండేవారు, కేరళ సైడే ఉండేవారు శబరి అని కూడా మనకి పురాణాల్లో చెప్పబడుతుంది అనమాట. అద్భుతం అక్క. అయితే రేపటి రోజున ఈ ఆస్పిషియస్ టైంలో మొదలు పెట్టుకోవటం ఒకటి, ఏదైనా ఇంపార్టెంట్ పనులు కానీ ఏదైనా చేయటం అనేది చేయొచ్చు. కాదు అసలు కొలవాలి రామచంద్రమూర్తిని ఒకసారి అంటే, ఆవిడకున్నంత భక్తిలో అంత మనం పోల్చుకోలేము, ఎట్టి పరిస్థితుల్లో పోల్చుకోలేంత ఓపిక ఎక్కడ చచ్చింది, అంత ఓపిక ఎవ్వరికీ లేదు. కానీ మరి అనుగ్రహం ఉంటే ఖచ్చితంగా వస్తుంది కదా. అలా మనకు కూడా రాముడి పాదాల మీద ఆ భక్తి నిరంతరం ఉండటం కోసం మనం స్వామిని ఎలా కొలవచ్చక్క? వివిధ రకాల పళ్ళు తీసుకొచ్చి స్వామికి నైవేద్యం పెట్టడం. మీకు ఏది కుదురుతుంది, అరటిపళ్ళు అయినా పర్వాలేదు, అరటిపళ్ళు హస్తం పెట్టాలి, మనం విడి తీయకూడదు. అరటిపండు నైవేద్యం పెట్టేటప్పుడు అరటిపండే నైవేద్యం పెట్టాలి అన్నప్పుడు హస్తం సమర్పించడం స్వామికి అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట.
అలా అరటిపండ్లు సమర్పించండి. అటు ఆంజనేయ స్వామి అండ కూడా మనకు ఉంటుంది. తప్పకుండా పళ్ళు సమర్పిస్తే చాలా మంచిది. ఎందుకంటే నేను ఆవిడ పళ్ళతోనే కదా ఆయన హృదయాన్ని గెలుచుకుంది. అలాగే మనం కూడా శ్రీరాముల వారి అండ మనకు ఉండాలి అని చెప్పి పళ్ళని నైవేద్యం పెట్టి ఆ శబరికి, అమ్మ నీ వల్ల, నీ ఓపిక వల్ల, నీ సహనం వల్ల, నీ క్రమశిక్షణ వల్ల ప్రతిరోజు పళ్ళు తీసుకురావడం అనేది క్రమశిక్షణ కింద వస్తుంది. దానివల్ల స్వామిని ఎలా అందుకోవాలి అనేది మాకు అర్థమైంది. నిజంగా ఆ చిన్న ఘట్టమైనా కూడా మనసుకి హద్దుకుంది అని చెప్పి ఆవిడకి దండం పెట్టుకోవడమే. ఎందుకంటే అంత శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహం ఆవిడ అందుకుంది జన్మలో అనంటే తప్పకుండా ఆవిడ పుణ్యవంతురాలు.